చరణములే నమితి చరణములే నమితి నీ దివ్య చరణములే నమితి నీ దివ్య చరణములే నమితి వారధిగట్టిన వరభద్రాచల వారధిగట్టిన వరభద్రాచల వరదా వారధిగట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమితి ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ మ్యాటిక్ పౌడర్ శుభమస్తు పవర్డ్ బై కంచి కామాక్షి ప్రత్యేక వస్త్రాలయం కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు బుధవారం లేదా సోమవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అనువు, సర్వవ్యాపి. బుధవారం సందర్భంగా 12 రాశుల వారు విష్ణు స్వరూపాల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ తదియ సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసలు దానం, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మీన క్షేత్ర స్థితి, ఆ క్షేత్రాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. కుజ బృహస్పతులకు పరివర్తన ఉంది. ఈ పరివర్తన గ్రహాలు ఆధిపత్య శుభులైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంటాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు గ్రహశాంతిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం యొక్క వైభవం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం.
శ్రీమన్నారాయణుడి అనంత కళ్యాణ గుణ వైభవాన్ని కీర్తించే మహాస్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. వ్యాస భారతంలో 3 ముఖ్యమైనటువంటి మహత్తరమైనటువంటి మహారత్నాలు ఉన్నాయి. అవి ఉద్యోగ పర్వంలోని సునస్సు జాతీయం, భీష్మ పర్వంలోని భగవద్గీత, అనుశాసనిక పర్వంలోని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మనసు వికలమైంది. శ్రీకృష్ణుడు ఎంత నచ్చజెప్పినా మనశ్శాంతి ధర్మరాజుకు లభించలేదు. అప్పుడు అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడి దగ్గరకు ధర్మరాజును శ్రీకృష్ణుడు తీసుకువెళ్తాడు. ధర్మరాజుకి హితోపదేశం చేయమని భీష్ముడిని కోరుతాడు. ధర్మరాజు అడిగినటువంటి ఎన్నో సందేహాలని భీష్ముడు నివృత్తి చేస్తాడు. ఆ పరంపరలోని వేదాంతసారమైనటువంటి విష్ణు సహస్రనామం కూడా ఒకటి. విష్ణు సహస్రనామావళి అన్ని స్తోత్రాలకు మకుటాయమానమైనది. ఈ విశ్వంలో ఏకైక దైవం విష్ణువని, జీవకోటి ఏకైక గమ్యం విష్ణు సాయుధ్యమని, విష్ణు స్మరణే శ్రేష్టమైనటువంటి ధర్మమని, విష్ణు స్మరణ వల్ల జీవుడు సంసార బంధాల నుంచి విముక్తి పొంది పరమపదాన్ని అందుకుంటాడని భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తాడు. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం వల్ల మనశ్శాంతి చేకూరుతుంది. విశ్వాత్మ స్వరూపాన్ని, సర్వాత్మగా, సకల భూతాత్మగా, ప్రత్యేగాత్మగా విరాట్ వైభవాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు ఆశించినంతగా పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారు వృత్తిపరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రద్ధాభక్తులతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి నూతన కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ కార్యాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి. అభివృద్ధి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది, శత్రుభీతి పోతుంది, మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత లబ్ధిని చేకూరుస్తుంది, శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్య విషయంలో మహిళలకు ప్రతికూలత తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నూతన కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, నూతన కార్యాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది, గృహ నిర్మాణాది కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు, విఘ్నాలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితిని పూర్తిగా దూరం చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి, ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని స్థిరాస్థిరంగా వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో ఎర్ర గులాబీలతో పూజించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, తద్వారా సందిగ్ధ పరిస్థితులు కనుమరుగవుతాయి, నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక విషయాలు వేధిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మారతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కొనసాగుతుంది, రాజకీయ నిర్ణయాలు అమలు చేయగలుగుతారు, అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. మిత్రులతోటి, బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అవలీలగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉంటుంది, శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే చేపట్టలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా సాధించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి, ఆర్థిక క్రమశిక్షణ వ్యాపారంగం వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది, ప్రశాంతతని పెంచుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు గుర్తించలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా మహిళలకు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అన్ని రంగాల వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. మానసిక వేతనలు పెరుగుతాయి. అత్యంత విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ప్రమాదాన్ని దూరం చేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన లేమి కారణంగా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతితో కూడినటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. రాజకీయ రంగం వారికి అధికారం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి లాభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు మీకు కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక ధోరణి కొనసాగుతుంది. అదృశ్య సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సూక్ష్మత గ్రహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. శ్రద్ధతో కూడిన కార్యాచరణ అన్ని రంగాల వారికి ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వంటివి సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, లాభదాయకం. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అదృశ్య సంఘటనలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ, తులసి మొక్క దగ్గర ఆవునీతితో కూడినటువంటి దీపారాధన, విష్ణు సహస్రనామ పారాయణ వంటివి అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక క్లేశాలు దూరమవుతాయి. ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. త్రిబుల్ ఎక్స్ మ్యాటిక్ పౌడర్ శుభమస్తు పవర్డ్ బై కంచి కామాక్షి వస్త్రాలయం కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతి. ఈ గణపతిని నారికేళ గణపతిగా కూడాను ఆరాధన చేయటం చాలా విశిష్టవంతమైన ప్రభావానికి గుర్తు.
ఇంట్లో ఎవరైతే నారికేళ గణపతిని తయారు చేసుకొని ఆ నారికేళంలో గనక గణపతిని ఉంచి గనక పూజ గనక చేస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడాను నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా నెరవేరుతాయి. ఈ నారికేళ గణపతి ఏ విధంగా తయారు చేయాలి అంటే, నారికేళం అంటే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకి చాలా విశిష్టవంతమైన ప్రభావం ఉంది. ఆత్మ నివేదన తత్వరీత్యా పరమేశ్వరుడు ప్రసాదించిన వరం అది కొబ్బరికాయ. బాగా ముదిరిన కురిడి అయినటువంటి కొబ్బరికాయని చెట్టుపై నుంచి రాలినప్పుడు సేకరించి ఇష్టదైవం దగ్గర పెట్టి ఆ కాయను ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తదుపరి కొబ్బరి పీచును తీసేయాలి. బాగా ఎండిపోయిన కొబ్బరికాయ అంటే మనం దేవుడికి కొట్టే కొబ్బరికాయ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా అయితే పీచు ఉంచి ఏ విధంగా కొబ్బరికాయ కొడతామో ఆ విధంగానే తీయాలండి. దాని యొక్క పీచు కాయ ఉపరితలం పైన పీచు ఉండకుండా చూసుకొని కాయను మాత్రం నిలువుగా పావు భాగాన్ని కండతో నిలువుగా కోసి కాయను జాగ్రత్తగా ఎండలో ఎండబెట్టి ఎండిన తదుపరి కాయను జాగ్రత్తగా శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కాయను నేలపై ఉండే కింది భాగాన్ని తయారు చేసుకోవాలి. కాయ మధ్య భాగంలో అంగుష్ట పరిమాణం కలిగినటువంటి పచ్చ గణపతి కానీ, రాగి గణపతి కానీ, పసుపు గణపతి కానీ, స్ఫటిక గణపతి కానీ, పాలరాతి గణపతిని కానీ ఏదైనా పర్వాలేదు ఆ కొబ్బరికాయ లోపల ఉంచాలి. ఈ గణపతిని ఉంచి ఇష్టదైవం దగ్గర పెట్టి పసుపు కుంకుమ గంధాలతో గనక అలంకరించి శివపరివారం పటం ముందు గనక వివిధ పత్రాలతో వివిధ పుష్పాలతో అలంకరించి గణపతి అష్టోత్తర సహస్రనామాలతో పూజ చేస్తే చాలండి. విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఈ నారికేళ గణపతి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట ఎటువంటి చిక్కులైనను ఇట్టే వీడిపోతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడాను అవన్నీ పటాపంచలైపోతాయి. ఎటువంటి కోరికలు ఉన్నప్పటికీ కూడాను ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గణపతి అనుగ్రహమే కాదు, ఆయన తండ్రి అయిన త్రినేత్రుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. విద్య కావాల్సిన వారికి విద్య, వివాహం కావాల్సిన వారికి మంచి సంబంధం రావటం, సంతతి కావాలనుకునే వారికి సత్సంతానం, చిరచిరాస్తులు కొనటం, కోరిక ఏదైనా అది అతి సూక్ష్మంగానే నెరవేరుతుంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ గణపతి అభయహస్తం మీ వెంట ఉన్నట్లే. ఇటువంటి విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే సకల శుభాలతో ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి యొక్క ప్రభావం, నారికేళ గణపతి యొక్క విశిష్ట ప్రభావం మీ గృహంలో సర్వ సుఖాలు, శాంతులు, అదృష్టం, కోరిన కోరికలు నెరవేరటం లాంటి విధి విధానాన్ని ప్రసాదిస్తుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ పరమేశ్వర సృష్టిలో నారికేళానికి ఉండేటువంటి విలువ అద్వితీయము, అనిర్వచనీయము, అమోఘము. కాబట్టి దీన్ని మనం నారికేళ గణపతిగా మన పూజామందిరంలో పెట్టుకుని నిత్యం కూడాను చక్కగా ఆరాధన గనక చేసి ఆ స్వామివారికి నమస్కృతాంజలి గడిస్తేనే చాలు. ఆ స్థితిపతి మనకు స్థితిని పెంచుతాడు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. ట్రిపుల్ మ్యాటిక్ పౌడర్ శుభమస్తు. పవర్డ్ బై కంచి కామాక్షి ప్రత్యేక వస్త్రాలయం కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని అనుసరించి మన బుద్ధి చురుకుగా పనిచేస్తుందా, మందకొడిగా పనిచేస్తుందా, ఆలోచనాశక్తి సక్రమంగా ఉందా లేదా, ఆలోచనాశక్తిని అనుసరించి మాటలు సరిగా వస్తున్నాయా లేదా అనేటటువంటి విషయాలను జాతక చక్రం విశ్లేషణ చేస్తుంది. బుద్ధికారకుడు బుధుడు. ఆ బుద్ధిని ప్రసాదించేటటువంటి దైవం గణపతి లేక శ్రీమన్నారాయణమూర్తి. ధనుర్మాసంలో అందులోనూ పౌష్యం ఉన్నటువంటి ఈ సందర్భంలో బుధవారం నాడు ప్రత్యేకంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తే జాతక చక్రంలో బుధుడు ఏ స్థానాలలో ఉన్నా కూడా
తప్పక సానుకూలమైనటువంటి ఫలితాలనే అందజేస్తాడు. బుధునికి సంబంధించిన పరిహారాలలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి పదార్థము పెసరపప్పు. పెసరపప్పును ఈ రోజున ఎంతగా వినియోగిస్తే అంతగా మేలు కలుగుతుంది. బియ్యము, పెసరపప్పు, నెయ్యి, కొద్దిగా మిరియముల పొడి, ఈ 4 మేళవించి పొంగలి అన్న పదార్థాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసి శ్రీమన్నారాయణమూర్తికి నివేదనగా చేసి ఈ రోజున వితరణ చేసిన పక్షంలో అలాంటి వారికి చక్కటి ఆలోచనా శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు మంచి చదువు రావాలి అంటే జాతక చక్రంలో 2వ ఇంట ఉన్నటువంటి గ్రహాలు ఏమిటా అని పరిశీలన చేస్తారు జ్యోతిష్కులు. అలాగే 3వ ఇల్లు, 4వ ఇల్లు ఇవన్నీ కూడా విద్యలో వచ్చేటటువంటి ఆటంకాలను తెలియజేస్తాయి. 4వ ఇంట నీచ గ్రహాలు ఉన్నా, రాహువు కేతువు ఇలాంటి గ్రహాలు ఉన్నా, కుజుడు ఉన్నా, శనైశ్చరుడు ఉన్న విద్యలో ఆటంకాలను సూచిస్తుంది ఆ గ్రహాల స్థితి. 6వ ఇంట, 7వ ఇంట ఏ క్షేత్రాలలో ఏ గ్రహాలు ఉంటాయో ఆయా గ్రహాలకు సంబంధించిన విద్యలను ఆ జాతకులు పొందుతారు. అయితే విద్యా గ్రహణ దశలో బుద్ధి చురుకుగా పనిచేయాలి. అందునిమిత్తమై వారు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరించినా, లేక కూర్చునే బల్ల, కుర్చీ ఆ చోట ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి వస్త్రాలు వేసి కూర్చున్నా వారికి మేలు కలుగుతుంది. ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పదార్థాలను వితరణ చేసినా కూడా వీరికి మేలు కలుగుతుంది. అంటే ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలు ఇలాంటి వాటిని వితరణ చెయ్యాలి. దృష్టి, బుద్ధి, ఏకాగ్రత చురుకుగా ఉండే నిమిత్తమై పచ్చని మైదానాలలో కాసేపు విహరించాలి అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. బాగా అలసిపోయారా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారా, అలాంటి పరిస్థితులలో పచ్చని మైదానాలలో కాసేపు విహరించినట్లయితే, చల్లగాలి అలా స్వీకరించినట్లయితే మనసు సేద తీరుతుంది, ఆలోచనాశక్తి బాగా వికసిస్తుంది, బుద్ధి సక్రమమైన ఆలోచనలు చేయగలుగుతుంది అని కూడా ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది. వీటన్నిటికీ మూలాలు పరిహార శాస్త్రంలోనే ఉన్నాయి. కనుకనే బుధవారం నాడు ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించాలి అని చెప్పడం, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పచ్చ అనే వజ్రాన్ని, ఆభరణాన్ని అంగుళీయకంగానైనా సరే ధరించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా ఈ రోజున గోసేవ చేస్తే కూడా అలాంటి వారికి మేలు చేకూరుతుంది. అందులోనూ ఇది ధనుర్మాసం కనుక ధనుర్మాసంలో బుధవారం నాడు సువాసిని స్త్రీలకు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులు అందచేసిన పక్షంలో అలాంటి వారికి చక్కగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. భర్త, పిల్లలు, ఇల్లు, కుటుంబం అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. వివాహం కానటువంటి కుమారి స్త్రీలకు అంటే బాలికలకు ఇలా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులు, దుస్తులు, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి అలంకార వస్తువులు వేటిని వారికి బహుమతిగా ఇచ్చినా కూడా వివాహం ఆలస్యం అవుతున్నది అన్న దోషం తొలగింపబడుతుంది. బుద్ధికారకుడైనటువంటి బుద్ధుడి అనుగ్రహం కోరి గణపతిని ఉపాసించాలి అంటే కూడా బుధవారమే ప్రశస్తమైనది. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్న సామెత మనమంతా విన్నాం అనేక మార్లు. అందులో ఉండే అంతరార్థం ఏమిటి అంటే సిద్ధి, బుద్ధి, ఆయనకి 2 భార్యలు, శుభుడు, లాభుడు 2 కుమారులు అంటూ పురాణ ప్రపంచం ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ ప్రాథమికంగా మట్టుకు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్న సామెత రావడంలో ఉండేటటువంటి పూర్వరూపం ఏమిటి అంటే ఎవరి వివాహానికైనా కూడా ఏవైనా ఆటంకాలున్నాయి అంటే ఆ వినాయక శాంతి కానీ గణపతికి సంబంధించిన సేవ కానీ చెయ్యాలి అంటారు పెద్దలు. ఆ గణపతి కన్యా రాశిలో హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వాడు. ఆ కన్యా రాశికి అధిపతి బుధుడు కనుక వివాహం ఆలస్యం అన్న ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళంతా కూడా బుధవారం నాడు ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి దుస్తులను దానంగా ఇవ్వాలి. పుణ్యబలం పెంపొందింపజేసుకోవడమే పరిహారం పాటించడం అంటే, పుణ్యబలం పెంపొందింపజేసుకోవడమే పరిష్కారాన్ని పాటించడం అంటే. ఈ క్రమంలో అంతర్భాగంగా సాయం, దానం ఈ క్రమాలలో ప్రత్యేకంగా
10 మందికి సహాయపడాలి. శరణాలయాల్లో ఉండేటటువంటి వారికి, వృద్ధాశ్రమాలలో ఉండేటటువంటి వారికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి కప్పుకునే రగ్గులు, ఇలాంటి ఉన్ని దుస్తులను, నూలు దుస్తులను వీటిని వితరణ చేసిన పక్షంలో కూడా పుణ్యబలం పెంపొందింపు చేసుకోగలుగుతారు, అధిక ప్రయోజనాన్ని పొందగలుగుతారు. జాతక చక్రంలో ఉండే గ్రహాలన్నీ కూడా మేలు కీడు అనే ఉభయ విధాలుగా ఉండేటటువంటి విశేషాంశాలను మనకు అందజేస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా మేలు అన్నప్పుడు లాభం పొందడం, కీడు అన్నప్పుడు నష్టం కలగడం అనే వాటిని మనం గమనిస్తూ ఉంటాం. ప్రయోజనాన్ని ప్రయోజనంగా స్వీకరించాలి అంటే, వాటిని సానుకూలంగా మార్చుకోవాలి అంటే అందుకోసమే మనం దానం చేయాలి. న కర్మణాన ప్రతిజాతనేన త్యాగే నైకే అమృతత్వమానసు. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు శుద్ధ చవితి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలకు, స్నేహితులతో కలిసి ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, స్నేహితులతో కలిసి ముఖ్యమైన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి, స్నేహితులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దుర్గాదేవిని ఆలయంలో దర్శించడం ద్వారా అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకోవటానికి, నరఘోష దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపు విశేషంగా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే, ఎంత శక్తివంతులయ్యుండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్నిసంభవ అయినప్పటికీ, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పనుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది. ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే, అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నముల యందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తెగా, చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి, నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు. ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డా, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డా కష్టం ఎంత స్థితికి వస్తుందంటే, మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో
అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుధేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం కేవలం కామమోహిత అయి ఉండడము అని కాదు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషాకాంత నీరాకత పులకించును దేవా, ప్రభాకర నీ తేజం అవనికాయ జీవము నశయించే జీవాలని సుజియించే పరస్పర. నమో సూర్యదేవా అమేయ ప్రభావ, నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.